హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 60. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం 11 గంటలప్పుడు ప్రెస్ మీట్ కోసం లోచనను తీసుకుని వెళ్తున్నాడు అర్హన్. అదే సమయంలో వారి కార్ మీద అటాక్ మొదలైంది. మొదటి నుండి వాళ్ళ కార్ని ఒక బైక్ ఫాలో అవుతుంది, చాలా దూరం నుండి. అది అర్హన్ గమనించలేదు. కారణం, వెనుక సెక్యూరిటీ వెహికల్ ఉంది. పైగా పగలు ఎవరు అటాక్ చేస్తారులే అన్న ఆలోచన. అసలు తమ మీద అటాక్ జరుగుతుందన్న ఊహ లేదు తనకి. కాకపోతే తన కుటుంబం నుండి లోచనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని అనుకున్నాడు. అందుకే సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. అయితే పబ్లిక్గా వాళ్ళ మీద అటాక్ జరగడం అస్సలు ఊహించలేదు. బ్లాక్ డ్రెస్లో ఉన్న కొంతమంది వాళ్ళు వాళ్ళ కార్ని చుట్టుముట్టారు. వెనుకే ఉన్న సెక్యూరిటీ వాళ్ళు రియాక్ట్ అయ్యేలోపే వాళ్ళని పడుకోబెట్టేశారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉండడం చూశాడు అర్హన్. లోచన, కార్ దిగకు అన్నాడు. అప్పటికి వాళ్ళ కార్ని చుట్టుముట్టిన వాళ్ళని ఎలా అయినా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో. బావా, నువ్వు వెళ్ళొద్దు ఏడుస్తూ అంది లోచన. ఏం కాదు, నేను చూసుకుంటాను, నువ్వు అస్సలు దిగకు అని కార్ డోర్స్ ఓపెన్ అవ్వకుండా లాక్ చేసి కార్ దిగాడు. దగ్గరగా 25 మంది ఉన్నారు. వాళ్ళు అందరూ బ్లాక్ డ్రెస్లోనే ఉన్నారు. మొహాలు కూడా కనిపించకుండా ముసుగు వేసుకుని ఉన్నారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండడంతో, ఏం కావాలి మీకు, అసలెవరు అని అడిగాడు. చేతులు కట్టుకుని కాళ్ళు రెండు ఒక అడుగు దూరంలో పెట్టి స్టిఫ్గా నిలబడి. వాళ్ళు ఏం మాట్లాడలేదు. గన్స్ అన్నీ ఎయిమ్ చేసి అలానే నిలబడ్డారు. రేయ్, మీ చేతుల్లో ఉన్న గన్స్ వాటి పని మొదలుపెట్టేలోపే కనీసం 4 చంపేస్తానురా. ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్, లోపల ఉన్న వాళ్ళకి ఏం కాదు. అంటే మీరెలానో ఇక్కడ ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి. అలా ఉంటే మీకే డేంజర్. ఎందుకంటే ఈ పాటికే ఎవరో ఒకరు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంటారు. మీరు వచ్చింది నన్ను అడ్డుకోవడానికి అయితే అది జరిగే పని కాదు. కాదు కూడదు, మేము ఇంకేదో చేయడానికి వచ్చామంటారా? నా కొడకల్లారా, ఒక్కొక్కడిని కూడా వదిలిపెట్టను. ముసుగులు వేసుకున్నాం కదా, గుర్తు పట్టనేమో అనుకోకండి. ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి మరీ తగలబెట్టేస్తా. షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చాలా స్టైల్గా వార్నింగ్ ఇచ్చాడు అర్హన్. అక్కడ నిలబడిన వాళ్ళలో కొంచెం కూడా అదురు బెదురు లేకపోవడంతో, నా పౌరుషం మాటల్లోనే కానీ చేతల్లో కాదనుకుంటున్నారా అని సైడ్ స్మైల్ ఒకటి ఇచ్చి పిడికిలి బిగించి ఎదురుగా నిలబడిన వాడి గుండెల మీద ఒకే ఒక్క పంచ్ ఇచ్చాడు, తన శక్తి మొత్తం ఆ పిడికిలిలో బంధించి. ఆ అన్నవాడి అరుపు నోటి నుండి బయటకు రాకముందే దబ్బున శబ్దం చేస్తూ వాడు కింద పడడం, ఆ వెంటనే వాడి నోటి నుండి రక్తం రావడం ఒకేసారి జరిగాయి. ఇప్పటికైనా నా గురించి తెలుసుకోండిరా వెర్రి పుష్పాలారా, మీ దగ్గర ఉన్న గన్స్కి భయపడే రకం కాదని చెప్తూనే మరో 2 పడుకోబెట్టేశాడు అర్హన్. మిగిలిన వాళ్ళు ముందుకు అడుగు వేస్తుంటే ఒక అడుగు ముందుకు వేసి ఆ అని గట్టిగా అరిచి, అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు డైరెక్ట్గా నరకానికి దారి చూపిస్తుంది. మిమ్మల్ని పంపిన వాడికి కూడా చెప్పండి, అర్హన్ చంద్రమౌళితో పెట్టుకుంటే నేరుగా నరకానికి టికెట్ తీసుకోవడమే అని మీసం మెలేస్తూ అన్నాడు అర్హన్. అదే టైంలో పోలీస్ వెహికల్ సైరన్ వేసుకుంటూ రావడంతో వాళ్ళందరూ ఎలా వచ్చిన వాళ్ళు అలానే మాయమయ్యారు. వాళ్ళు వెళ్ళటం, కీచుమన్న శబ్దం చేస్తూ పోలీస్ వెహికల్ అక్కడ ఆగటం రెండూ ఒకేసారి జరిగాయి. అయితే అర్హన్ని ఆకర్షించింది వాళ్ళ వెనుకే వచ్చిన బాలు బైక్. బాలు రావడమే, ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు. ఏం కాలేదు అని చెప్పి, నీకెలా తెలిసింది అని అడిగాడు అర్హన్. టిల్లు ఫోన్ చేసింది అని కార్ దగ్గరకు వెళ్ళి డోరు ఓపెన్ చేయాలని చూశాడు. కానీ అది ఓపెన్ అవ్వకపోవడంతో
వెనక్కి తిరిగి అర్హంత్ వైపు చూశాడు బాలు. అర్హంత్ తన దగ్గర ఉన్న లాక్తో ఓపెన్ చేయగానే ఒక్క అంగలో దూకేసింది లోచన. ఆమె దూకిన ఫోర్స్కి పడిపోతుందేమో అనుకున్నాడు బాలు. కానీ ఈలోపే తనని చేరి పట్టుకున్నాడు అర్హంత్. ఎందుకు బావా నువ్వు ఒక్కడివే వెళ్ళావు? వాళ్ళ దగ్గర ఎంత పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి. ఏదైనా జరిగితే అని ఏడుస్తుంది లోచన. వాళ్ళు అటాక్ చేయాలని అనుకుంటే ఆ గన్స్ని అలా షో పీసుల్లా పట్టుకుని నిలబడరు. వాళ్ళ ఉద్దేశం వేరే ఉంది. వాళ్ళు నన్నేం చెయ్యరు అన్నాడు అర్హంత్. మీకెలా తెలుసు? వెంటనే అడిగాడు బాలు. ఊహించాను అన్నాడు అర్హంత్. ఎలా? తిరిగి అడిగాడు బాలు. నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాను కదా, అది జరగకుండా చేసిన ఏర్పాటు ఇది. అంటే మీ ఫ్యామిలీ అని ఆగాడు బాలు పూర్తి చేయకుండా. అయ్యుండొచ్చు, చెప్పలేను నేను కూడా. టైం అయింది, వెళ్దాం ఇంక ప్రెస్ మీట్కి అన్నాడు అర్హంత్. వద్దు టక్కున అన్నాడు బాలు. ఆశ్చర్యంగా చూశాడు అర్హంత్. మీరు ప్రెస్ మీట్ పెట్టి టిల్లుని మీ భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చెయ్యకూడదనే ఇలా చేశారు. అంటే ఒకవేళ మీరు నోట్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఇంకెలా రియాక్ట్ అవుతారో. ప్రతిసారి మీరుండరు కదా తన పక్కన అని ఆగాడు బాలు. కానీ అలా చేస్తే వాళ్ళు చేసిన పనికి నేను భయపడి నా నిర్ణయాన్ని మార్చుకున్నట్టే కదా. అండ్ లోచన ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. తనకేం కాకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. అయినా ఒక్కసారి న్యూస్ బయటకు వస్తే ఇంకెవరూ ఏం చేయలేరు కదా అన్నాడు అర్హంత్. కానీ దానివల్ల ఎదురయ్యే సమస్యలు అని ఆగాడు బాలు. సమస్యలకు భయపడి ఒకప్పుడు చిన్ననాయనమ్మ తన ఉనికిని దాచిపెట్టింది. ఇప్పుడు లోచన కూడా అదే తప్పు చెయ్యాలా? నో, నెవర్. లోచన నా భార్య, అది ఈ ప్రపంచానికి తెలియాలి అని లోచనని తిరిగి కారులో కూర్చోబెట్టి, ఇన్స్పెక్టర్ గారు, ఒక్కళ్ళు కూడా తప్పించుకోకూడదు. వాళ్ళని సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. అలానే మా సెక్యూరిటీ వాళ్ళని కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వాళ్ళ మీద ఏదో డ్రగ్ యూజ్ చేసినట్టున్నారు, అందుకే స్పృహ తప్పారు. తను చూసినప్పుడు జరిగిన దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు అర్హంత్. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం వద్దు, మరోసారి అన్నాడు బాలు. ఆ మాటలు వినిపించుకోనట్టే తన విజిటింగ్ కార్డ్ ఆ ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టి, నన్ను కాంటాక్ట్ చేయండి వాళ్ళకి స్పృహ వచ్చాక అని కారు ఎక్కబోతుంటే మరోసారి అడ్డుకున్నాడు బాలు. నిన్న నువ్వు చెప్పిన మాటలే బాలు. ఇప్పుడు లోకం దృష్టిలో నా భార్య స్వీటీ, కానీ నేను తాళి కట్టింది లోచనకి. తను మరొకరి గుర్తింపుతో బ్రతకడం నాకు ఇష్టం లేదు. తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ప్రస్తుతానికి అది నా భార్య అన్న గుర్తింపు. ఇంకా నన్ను అడ్డుకోవాలని చూడకు అనేసి కారు ఎక్కేశాడు అర్హంత్. లోచన ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. కారణం అర్హంత్ చాలా కోపంగా ఉన్నాడు. తన వాళ్ళే తన మీదకు మనుషులని పంపించారన్న కోపం అర్హంది. ఆ కోపంలోనే వాళ్ళకి సరైన శిక్ష విధించాలన్న కోపంలో ఉన్నాడు. వెళ్తున్న కార్నే చూస్తూ, మరీ ఇంత మొండితనం ఏంటి అర్హంత్? అసలు ఏం జరుగుతుందన్నది ఆలోచించవా? నువ్వు అనుకున్నదే నువ్వు చేస్తావా అని మనసులోనే అనుకున్నాడు బాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.